తెలుగుదేశం జనసేనలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే సీట్లు ప్రకటించేసింది. జనసేన సీట్లలో 5 ప్రకటించారు, మిగతా 19 పేర్లు ప్రకటించలేదు. దీంతో రకరకాల ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయి, చంద్రబాబు మాట వింటారు, ఎన్ని రకరకాలుగా చర్చలు వస్తుంటాయి. అది పక్కన పెడితే అవనిగడ్డ సీటు ఈ దఫా జనసేన పోటీ చేయబోతుంది. ఫస్ట్ లిస్ట్లో సీనియర్ అయినటువంటి బుద్ధప్రసాద్, వాస్తవంగా ఆయన సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ నాయకుడే. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన గెలవటం, ఆయనకి ఆ రోజుల్లో క్రియాశీల పాత్ర పోషించడం ఇదంతా జరిగింది. ఇప్పుడు బుద్ధప్రసాద్కి కాకుండా వేరే వాళ్ళకి సీట్ ఇస్తున్నారు, అందుకోసమే మారుస్తున్నారు అంటే ఆయన నాకు చాలా సంతోషం, పేరు లేకపోవడం పట్ల. నాలాంటి వాళ్ళు డబ్బులు లేనటువంటి వాళ్ళం ఇట్లాంటి రాజకీయాలు పనికిరామని చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ సింహాద్రి సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి, అతని తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఈయన బుద్ధప్రసాద్ తెలుగుదేశంలోకి వెళ్ళాక ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి అవనిగడ్డ నుంచి జనసేన పోటీ చేయబోతుంది, జనసేనకు సీట్ ఇచ్చేశారన్నటువంటి తాజాగా తేల్చి చెప్తున్నటువంటి అంశం. బందర్ పార్లమెంట్ పరిధిలో బందరు, పెడన, పామర్రు, గుడివాడ, గన్నవరం, పెనమలూరు ఈ 6 తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. 1 సీటు అక్కడ జనసేనకి ఇచ్చినట్టు.